చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నేటి మన చైతన్య రథంలో ప్రధాన అంశాలు. శాంతి భద్రతలు ఉంటేనే పెట్టుబడులు సాధ్యం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏపీలో రక్షణ ఉందన్న నమ్మకంతోనే గూగుల్ వచ్చింది అన్నారు ముఖ్యమంత్రి. పోలీసుల సంస్కరణ దినోత్సవం సందర్భంగా పోలీసుల గౌరవం పెంచుతాం అన్నారు చంద్రబాబు నాయుడు. పోలీసుల కుటుంబాల బాధ్యత ప్రభుత్వానిదే అంటూ ఉద్ఘాటించారు సీఎం. సోషల్ మీడియా నేరాలు పోలీసులకు సవాల్ అన్నారు ముఖ్యమంత్రి. రాజకీయ ముసుగులో చేసే నేరాలను కట్టడి చేయాలంటూ హితబోధ చేశారు ముఖ్యమంత్రి. పోలీసుల అమరవీరుల సంస్కరణ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన. యూజర్ ఫ్రెండ్లీగా పౌర సేవలు ఉండాలన్నారు సీఎం. ప్రభుత్వ సేవల సమాచారం కోసం అందుబాటులోకి ఏపీ సెర్చ్ బార్. శాంతి భద్రతలు ఉన్న చోటనే పెట్టుబడులు వస్తాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వాటిని సంరక్షించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషించాలంటూ పోలీస్ అమరవీరుల సంస్కరణ దినం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా భద్రతా దళాల గౌరవాలను స్వీకరించారు. పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పించారు. పోలీస్ సంస్కరణ దినం ఫ్లాగ్ ధరించి ఫ్లాగ్ ఫండ్కు విరాళం ఇచ్చారు. పోలీసుల గౌరవం పెంచడంతో పాటు వారి కుటుంబాల సంక్షేమం చూసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. కార్యక్రమంలో పోలీసులను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం, దేశంలో శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. 1959 అక్టోబర్ 21న చైనాపై వీరోచిత పోరాటంలో సిఆర్పీఎఫ్కు చెందిన 10 మంది జవాన్లు అమరులయ్యారు. వారిని స్మరించుకుంటూ ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల దినాన్ని నిర్వహించుకుంటున్నాం. వారి త్యాగాలను, బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతున్నాం. ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వారికి నివాళులు అర్పిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం ఫణంగా పెడుతున్న పోలీసులంటే నాకెప్పుడు గౌరవం. పోలీసులు చేసేది ఉద్యోగం కాదు, నిస్వార్థ సేవ అని కొనియాడారు. శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధ్యం. అప్పుడే సంక్షేమం అందరికీ అందుతుంది. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అప్పుడే కుటుంబంలో, సమాజంలో సుఖశాంతులు ఉంటాయి. ఇవన్నీ ఒక దానితో ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడి ఉంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడు లా అండ్ ఆర్డర్పై ఖచ్చితంగా ఉంటాను. తమ పెట్టుబడులు సురక్షితంగా ఉంటాయనే నమ్మకంతో పరిశ్రమలు, కంపెనీలు వస్తాయి. అదే నమ్మకంతో విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెట్టింది. విశాఖలో గూగుల్ పెట్టిన పెట్టుబడులు దేశంలోనే అతిపెద్ద పెట్టుబడి. $15 బిలియన్ ఏఐ డేటా హబ్ విశాఖలో ఏర్పాటు చేస్తున్నారు. పెట్టుబడులు వచ్చినప్పుడే అభివృద్ధి జరుగుతుంది. అప్పుడే ఏపీ అన్ని రంగాల్లో ముందుకు వెళుతుంది. ఏపీ పోలీసులు అంటే ఒక బ్రాండ్. ఫ్యాక్షనిజం, నక్సలిజం, రౌడీజం అణిచివేయడంలో ఏపీ పోలీసులు ఎంతో పేరు తెచ్చుకున్నారు. పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి. సిద్ధాంతం పేరుతో ఆధిపత్యం కోసం, డబ్బుల కోసం నేరాలు చేసేవారు ఉన్నారు. ఇలాంటి నేరాలకు అడ్డుకట్టు పడాలి. నేరాల తీరు మారుతోంది. క్రిమినల్స్ అప్డేట్ అవుతున్నారు. వారి ఆట కట్టించాలంటే పోలీస్ శాఖ కూడా అప్డేట్ అయ్యి ఉండాలి. అందుకే సాంకేతికంగా పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నాం. సీసీటీవీ కెమెరాలు, డ్రోన్లు, ఫోన్ సిగ్నల్స్, గూగుల్ టేక్అవుట్, ఇలా టెక్నాలజీని విస్తృతంగా ఉపయోగించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ప్రతి 50 మీటర్లకు సీసీ కెమెరా ఏర్పాటు చేస్తున్నాం. ఇది పోలీస్ యంత్రాంగానికి 3వ కన్నులా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడ ఏ తప్పు చేసినా రికార్డెడ్గా పట్టుకునే వీలు కలుగుతుంది. టెక్నాలజీకి అనుగుణంగా శిక్షణ, అధునాతన పోలీస్ స్టేషన్లు, ఈగల్ శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచింది. డ్రోన్లతో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. స్మగ్లింగ్ అరికడుతున్నారు. అడవుల్లో డ్రోన్లు ఎగరవేసి ఎర్రచందనం దొంగలను కట్టడి చేస్తున్నారు. ఈ విషయంలో పోలీస్ శాఖ అభినందనలు. డబ్బుల కోసం రౌడీజం చేసే ముఠాలుగా మారుతున్న వారిని కట్టడి చేయాలి. తప్పు చేసేవారికి పోలీసు అంటే భయం ఉండాలి. అప్పుడే నేరాలు తగ్గుతాయని ముఖ్యమంత్రి ఉద్ఘాటించారు. సమాజంలో అశాంతిని సృష్టించి లబ్ధి పొందడం కోసం రాజకీయ ముసుగుల కొత్త నేరగాళ్లు తయారయ్యారు. వీళ్ళు అసలు క్రిమినల్స్ కంటే ప్రమాదం. మతాలు, కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. సమాజంలో అశాంతి సృష్టికి రాజకీయ కుట్రలు చేస్తున్నారు. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో పోలీసులు మరింత అలర్ట్గా ఉండాలి. పాస్టర్ ప్రవీణ్ మరణాన్ని వాడుకుని మతాల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో సీసీ కెమెరాలతో వాస్తవాలు బయట పెట్టగలిగాం. జీడి నెల్లూరు మండలంలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టి వేరే వారిపై నెపనెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూశారు. సీసీటీవీలు ఉండటంతో నేరస్తులు దొరికారు. లేదంటే జాతీయ స్థాయిలో ఈ అంశాన్ని రచ్చ చేసేవారు. కల్తీ మద్యంపైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దోషులు ఏ పార్టీ వారైనా చర్యలు తీసుకోవాలని చెప్పాం. రాష్ట్రంలో ఎవరు చనిపోయినా మద్యంతోనే అని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా జరుగుతున్న దుష్ప్రచారం, నేరాలు పోలీసులకు అతిపెద్ద ఛాలెంజ్. ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో పెట్టే అసభ్యకర పోస్టుల విషయంలో చాలామంది కుమిలిపోతున్నారు. శాంతి భద్రతల కంటే నాకు ఏది ముఖ్యం కాదు. ఆడబిడ్డలపై అరాచకం చేస్తే అదే చివరి రోజు అనిపించేలా పోలీసులు కఠినంగా ఉండాలి. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలి. ప్రభుత్వం పోలీసులకు అండగా ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. ఆధునికీకరణలో టెక్నాలజీలో పోలీసు శాఖ ముందుండాలి. నూతన పాలసీలు తీసుకొచ్చాం.
గ్రే హ్యాండ్స్ను చాలా పటిష్టంగా తయారు చేశాం. రౌడీజం చేయాలనుకున్న వారి గుండెల్లో రైలు పరిగెత్తించాం. సైబర్ నేరాలకు పాల్పడాలంటే భయపడాలి. నేరాల కట్టడి విషయంలో కఠినంగా వ్యవహరించాలి. శాంతి భద్రతల విషయంలో నేను ఏనాడు రాజీ పడలేదు. అందుకే నాపై నక్సలైట్లు క్లైమర్ మైన్లతో దాడి చేశారు. మనం చేసే పనులే శాశ్వతం. మంచి పనులు చేస్తున్న పోలీస్ శాఖను అభినందిస్తున్నా. పోలీసుల వైద్య సేవలకు 16 నెలల్లో 33 కోట్లు విడుదల చేశాం. మరణించిన 171 మంది పోలీసులకు బీమా కింద 23 కోట్ల రూపాయలు అందించాం. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సానుకూలంగా ఉన్నాం. ఒక డిఏ ఇవ్వాలని నిర్ణయించాం. పోలీస్ సోదరులకు ఒక సరెండర్ లీవ్ 2 విడతల్లో చెల్లిస్తాం. 6100 కానిస్టేబుల్ నియామకాలను పూర్తి చేశాం. శాఖాపరమైన పదోన్నతులు సకాలంలో వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ లక్ష్యం కావాలి. దీనికి శాంతి భద్రతలు చాలా ముఖ్యం. విపత్తులు, కరోనా లాంటి మహమ్మారి వంటివి వచ్చినా ముందుండి ప్రజల కోసం పోలీసులు మొదటి అడుగులు వేశారు. విధుల కోసం కుటుంబాన్ని సుఖ సంతోషాలను త్యాగం చేస్తున్న పోలీసు కుటుంబాలకు నమస్కారాలు అని ముఖ్యమంత్రి అన్నారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని సీఎం సందర్శించారు.